ఐఫోన్ కోసం మొదలైన చిన్న గొడవ చివరకు తల్లిదండ్రులతో పాటు 18 ఏళ్ల కొడుకు ప్రాణాలు తీసుకున్న విషాదంగా మారింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. టిస్గావ్ ప్రాంతంలో ఓ కొండపై ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కునాల్ అనే 18 ఏళ్ల యువకుడు ఐఫోన్ కొన్నాడు. అయితే ఐఫోన్కి సంబంధించిన ఈఎంఐ చెల్లింపుల విషయంలో ఇప్పుడు ఈఎంఐలు కట్టాలి కదా, దానికి సంబంధించిన విషయంలో వాయిదాల విషయంలో చిన్నగా అంటే లేట్ అయింది. ప్రతి నెల ఈఎంఐ కట్టాల్సిందో. అయితే ఈ విషయంపై తండ్రి మురళీధర్ చంద్రగూడేతో వాగ్వాదం జరిగినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఆ గొడవ తర్వాత కునాల్ ఇంటి నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు ఎంఐడిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని టిస్గాన్ కొండ ప్రాంతానికి వెళ్ళాడు. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు కూడా అక్కడికి వెళ్లారు. కొండ అంచున ఉన్న కునాల్ను వెనక్కి తీసుకురావడానికి దాదాపు 3 గంటల పాటు ప్రయత్నించారు. అతనితో మాట్లాడారు, భవిష్యత్తు గురించి చెప్పారు, తల్లిని చూడాలని నచ్చజెప్పారు. కానీ యువకుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. అక్కడి పరిస్థితిని కొందరు వీడియోలో రికార్డ్ చేశారు. ఒక వ్యక్తి నీ తల్లి కోసం బతుకు అంటూ కునాల్కు వేడుకున్నా తాను చనిపోవడమే మార్గం అని అతడు చెప్పినట్టు ఆ వీడియోలో కనిపించింది. దీంతో అక్కడున్న వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కునాల్కు ఎలాగైనా కాపాడాలని స్థానికులు చేసిన ప్రయత్నాలు చాలాసేపు కొనసాగాయి. టిఫ్గాన్ మాజీ సర్పంచ్ సంజయ్ జాదవ్ కూడా అక్కడికి చేరుకొని ఆ కునాల్తో మాట్లాడినా ప్రయోజనం లేదు. కునాల్కు మంచి భవిష్యత్తు ఉందని, చదువుకున్న యువకుడని, ఒక్క నిర్ణయంతో జీవితాన్ని ముగించుకోవద్దని అతడికి నచ్చజెప్పినట్టు జాదవ్ తెలిపారు. ఐఫోన్ కావాలంటే స్థానికంగా తాము ఏర్పాటు చేస్తామని కూడా నచ్చజెప్పినట్టు వెల్లడించారు. ముఖ్యంగా ఐఫోన్ 15 Pro కూడా ఇప్పిస్తానని చెప్పి అతన్ని శాంతింపజేసే ప్రయత్నం చేసినట్టు కూడా తెలిపారు. అయినప్పటికీ కునాల్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇదంతా జరుగుతున్న సమయంలో అతడి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. కొడుకును ఆ స్థితిలో చూసి వాళ్ళు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గంటల తరబడి కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి వచ్చిన వారు కలిసి యువకుడిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో కునాల్ తండ్రి మురళీధర్ కొడుకు దగ్గరికి వెళ్ళాడు. అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు అదుపు తప్పి కొండ నుంచి లోయలకు పడిపోయారు. అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కునాల్ తల్లి సంగీత కళ్ళ ముందే ఈ ఘటన జరిగింది. భర్త కొడుకు ఇద్దరు కలిసి లోయలో పడిపోవడంతో ఆమె కూడా తీవ్ర విషాదానికి గురైంది. ఆ తర్వాత ఆమె కూడా కొండపై నుంచి కింద పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఒక కుటుంబంలో మొదలైన చిన్న ఆర్థిక వివాదం క్షణాల్లో 3 ప్రాణాలను తీసుకుంది. కునాల్తో పాటు అతడి తండ్రి మురళీధర్, తల్లి సంగీత ముగ్గురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను స్థానికులు, పర్యాటకులు ప్రత్యక్షంగా చూశారు. కొండ అంచున యువకుడిని నచ్చజెప్పేందుకు జరిపిన ప్రయత్నాల్లో కొంత భాగం వీడియోలో కూడా రికార్డ్ అయింది. ఆ వీడియో ఇప్పుడు బయటికి రావడంతో ఘటన తీవ్రత మరింత స్పష్టమవుతుంది. అయితే ఆ విషాద ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కునాల్ డిప్రెషన్తో బాధపడుతున్నానంటూ కొన్ని కథనాలు వినిపిస్తున్నప్పటికీ దీనిని పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా నిర్ధారించలేదు. పోలీసుల దర్యాప్తులో ప్రధానంగా ఐఫోన్ ఈఎంఐ చెల్లింపుల విషయంలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన గొడవ తర్వాత కునాల్ కొండపైకి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే ఆ గొడవకు సంబంధించిన పూర్తి వివరాలు, కునాల్ నిర్ణయం వెనుక ఉన్న ఇతర కారణాలు ఏమిటన్నది దర్యాప్తు పూర్తయితేనే స్పష్టమవుతుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ముఖ్యంగా యువకుడి కుటుంబ పరిస్థితులు, ఈఎంఐ చెల్లింపుల సమస్య, ఆ రోజు ఇంట్లో జరిగిన వాగ్వాదం, ఆ తర్వాత కొండపై జరిగిన పరిణామాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఐఫోన్ కొనడం తప్పు కాదు, ఈఎంఐలో కొనడం కూడా తప్పు కాదు. కానీ ఒక ఆర్థిక ఒత్తిడి, ఒక క్షణిక ఆవేశం, ఒక తీవ్రమైన నిర్ణయం ఒక కుటుంబాన్ని పూర్తిగా చిన్నభిన్నం చేసింది. ఈ ఘటనలలో అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే కొడుకును కాపాడేందుకు తండ్రి ప్రయత్నించాడు. తండ్రిని, కొడుకును కోల్పోయిన తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. చివరకు ఒకే కుటుంబానికి చెందిన 3 తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారు. కునాల్ను కాపాడేందుకు అక్కడున్నవారు దాదాపు 3 గంటల పాటు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. జీవితం ముందుంది, సమస్యకు పరిష్కారం ఉంటుంది అంటూ చెప్పినా ఆ క్షణంలో యువకుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ ఘటన మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. డబ్బు సమస్య అయినా, కుటుంబంలో గొడవైనా, ఈఎంఐ భారమైనా ఏ సమస్యకు ప్రాణం తీసుకోవడం పరిష్కారం కాదు. ఒక క్షణం ఆగి మాట్లాడితే, పరిస్థితిని ఎవరికైనా చెప్పుకుంటే చాలా సమస్యలకు మార్గం దొరుకుతుంది. అయితే టిస్గాన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన అసలు కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కునాల్ ఎందుకు అంత తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు? కుటుంబంలో అప్పటికే ఏమైనా ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నాయా? ఈఎంఐ వివాదమే కారణమా, లేక మరేదైనా వ్యక్తిగత సమస్య ఉందా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఒక ఫోన్ ఈఎంఐ విషయంలో మొదలైన వివాదం 3 ప్రాణాలను బలిగొన్న విషాదంగా మిగిలిపోయింది. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి
ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.